ఓకే గైస్. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు డే 48. ఓకే, డే 48లో నేమ్ స్పేసెస్ అండ్ మెథడ్స్ చూద్దాం ఈరోజు. ఓకేనా, లెట్స్ డౌన్లోడ్ ద మెటీరియల్. Let's open Visual Studio. Let's close all the files. Let's create new, add new folder. Day 48. Okay, got it. Fine. సో ఇప్పుడు ఏంటంటే నేమ్ స్పేసెస్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్యాకేజ్. అంటే నీకు ఒక బుట్ట ఉంది, చెత్త బుట్ట, లేదంటే ఇంకేదైనా బియ్యం డ్రమ్ ఉంది, దాంట్లో బియ్యం పోస్తున్నావు. ఒక్కొక్క బియ్యం ఒక్కొక్క క్లాస్ అనుకో, ఆర్ ఎనీ అదర్ క్లాస్. ఓకే, .C# క్లాస్. అలాగే ఒక బుట్టలో నీకు పండ్లున్నాయి, ఒక బుట్టలో నీకు పూలున్నాయి, ఒక బుట్టలో నీకు వెజిటబుల్స్ ఉన్నాయి. అన్ని స్టోర్ చేసుకొని అలా తీసుకెళ్ళి ఇంకో దగ్గర వాడతాం. అలాగా నేమ్ స్పేస్ ఇస్ ఎ కాంబినేషన్ విచ్ విల్ కంటైన్ సమ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, స్ట్రక్చర్, ఎనీథింగ్ అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టడం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా నేమ్ స్పేసే. నేనేమంటానంటే ఇప్పుడు student.cs ఉంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్ మొత్తాన్ని కలిపి ఒక నేమ్ స్పేస్ అంటాం, కన్సోల్ యాప్ 1. సో ఇప్పుడు చూడండి, నేమ్ స్పేస్ కన్సోల్ యాప్ 1లో మనకి ఇక్కడ క్లాస్ స్టూడెంట్ ఉంది. ఓకే, అలాగే program.csకెళ్ళండి. ఇక్కడ ఇక్కడ నేమ్ స్పేస్ ఏం లేదు. ఇక్కడ కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. నేమ్ స్పేస్ కన్సోల్ యాప్ 1 అని మెన్షన్ చేసి మీరు దీన్ని మొత్తాన్ని ప్రోగ్రామ్‌ని దీని లోపల పెట్టొచ్చు. అంటే ఈ ప్రోగ్రామ్‌ని కూడా మనం కన్సోల్ యాప్ 1 అనే నేమ్ స్పేస్‌లో పెట్టేసాం. అర్థమైంది కదా. దాని తర్వాత జంప్ స్టేట్మెంట్స్. ఇక్కడ కూడా కన్సోల్ యాప్ 1 అనే నేమ్ స్పేస్‌లో జంప్ స్టేట్స్ పెట్టాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రతి ఫైల్‌లో మనము కన్సోల్ యాప్ 1 అనే నేమ్ స్పేస్ ఇవ్వడం వల్ల ఈ జంప్ స్టేట్మెంట్స్ క్లాస్ గాని, ఈ స్టూడెంట్స్ అనే క్లాస్ గాని, లేదంటే ప్రోగ్రామ్ అనే క్లాస్ గాని ప్రతిదీ కన్సోల్ యాప్ 1 అనే నేమ్ స్పేస్‌లో ఉన్నాయి. అంటే ఆ బుట్టలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ క్లాస్ గాని, స్టూడెంట్ క్లాస్ గాని, జంప్ స్టేట్మెంట్స్ గాని, ఇటరేషన్ స్టేట్మెంట్స్ గాని ప్రతిదీ నేను ఒక దగ్గర వాడాలి. అంటే డే 48లో యాడ్ న్యూ ఐటెమ్. ఓకే, నేమ్ స్పేస్ exp అనే క్లాస్ క్రియేట్ చేశా. ఓకే, ఈ క్లాస్‌లో నేను వాడాలని అనుకుంటున్నా. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇలా నేను వాడాలనుకున్నా. మెయిన్ మెథడ్ 2 అకరెన్స్ ఉందా, సెట్ చేయండి. Ctrl+Shift+F. మోర్ దెన్ 1 అకరెన్సెస్ ఉంటే మనము మోడిఫై చేద్దాం. ఓకేనా, ఇంకేదైనా అకరెన్సెస్ ఉన్నాయా చెక్ చేద్దాము. ఇప్పుడు క్రియేట్ చేసిన దగ్గర ఒకటే ఉంది. చూడండి, ఇప్పుడంతా బానే ఉంది. ఇప్పుడు నేను స్టూడెంట్ అనే క్లాస్ వాడాలనుకున్నా. సజెస్ట్ చేసింది కదా, అదెక్కడుంది? కన్సోల్ యాప్ 1 డాట్ స్టూడెంట్ అంతేనా? సో వాడొచ్చు. సో ఎందుకు వాడొచ్చు అంటే డైరెక్ట్‌గా ఈ స్టూడెంట్‌ని ఈ కన్సోల్ యాప్ 1లోనే ఉంది కాబట్టి. ఒకవేళ ఈ నేమ్ స్పేస్ డిఫరెంట్ అయితే మనం వాడలేం. కావాలంటే ఇప్పుడు నేను నేమ్ స్పేస్ 2 ఇస్తా. ఇప్పుడు ఇది రాదు చూడండి. ఇది రాదు. అప్పుడు మనం ఏం చేయాలి? యూజింగ్ కన్సోల్ యాప్ 1 డాట్ స్టూడెంట్. అంటే డైరెక్ట్‌గా స్టూడెంట్ అని మెన్షన్ చేయబడలేదు. జస్ట్ కన్సోల్ యాప్ 1 అని పెడితే దాని లోపల ఉండే స్టూడెంట్ మనకి యాక్సెసిబిలిటీ వచ్చేస్తదన్నమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? చూడండి, వచ్చేసిందా? అదే నేను కన్సోల్ యాప్ 1 నేమ్ స్పేస్ తీసేస్తే ఎర్రర్ వస్తది. గాట్ ఇట్. ఎందుకంటే ఈ నేమ్ స్పేస్ వేరేది కాబట్టి. ఇప్పుడు ఈ నేమ్ స్పేస్ ఒకటే అనుకో, ఈ నేమ్ స్పేస్‌లోనే ఇది ఉంది కాబట్టి మీరు యాక్సెస్ చేయగలరు. అర్థమైందా? ఈ డే 45 ఏందో నేను చెప్తా. సో ఇప్పుడు స్టూడెంట్‌ని s.age = 39 console.writeline s.age అని ఇస్తున్నాం. చూడండి, console.1 అనే నేమ్ స్పేస్ రన్ చేస్తే దాంట్లో ఏదైతే మెయిన్ మెథడ్ ఉంటదో ఆ మెయిన్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే, అందుకే మల్టిపుల్ మెయిన్ మెథడ్స్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేమ్ స్పేస్ ఒకటే కదా, అందువల్ల నేను చెప్పేది. ఓకే, సో ఇప్పుడు చూడండి,
మీరు ఇంకేదైనా చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇటరేషన్స్ ఉన్నాయి. ఇటరేషన్స్ కూడా కన్సోల్ యాప్ 1లోనే ఉన్నాయి. కదా! అన్నిటికి నేమ్ స్పేస్ ఒకటే ఇక్కడ. తర్వాత డే 45 పార్ట్ 2 కూడా కన్సోల్ యాప్ 1లోనే ఉంది. గాట్ ఇట్. అర్థమైంది కదా! అంటే అప్పుడు స్టూడెంట్ 1 కూడా నేమ్ స్పేస్ 1లోనే ఉన్నట్టు కదా! పేమెంట్స్ కూడా నేమ్ స్పేస్ 1లోనే ఉన్నట్టు కదా! ఈ 3 నేమ్ స్పేస్ 1లోనే అదే కన్సోల్ యాప్ 1లోనే ఉన్నాయి. అంటే నువ్వు దీన్ని వాడొచ్చు, దీన్ని వాడొచ్చు. ఏది ఎక్కడైనా ఒకటే నేమ్ స్పేస్‌లో వాడొచ్చు. అర్థమైంది. ఇప్పుడు నేను పేమెంట్స్ వాడుతున్నా. ఎక్కడ వాడదాము? ఇదే కదా నేమ్ స్పేస్ ఈఎక్స్‌పిలోనే కదా! ఇక్కడ మీరు వాడొచ్చు. చూడండి. పేమెంట్స్ పి ఈక్వల్ టు పేమెంట్స్ డాట్ యూపీఐ నేను డిక్లేర్ చేసుకున్నా కదా! అంటే పి అంటే ఏంది? యూపీఐ టైప్ కదా! అంటే డైరెక్ట్‌గా నేను వాడగలుగుతున్నానంటే అది ఒకటే నేమ్ స్పేస్‌లో ఉన్నట్టు. అది డిఫరెంట్ నేమ్ స్పేస్‌లో ఉంటే మనం వాడలేం. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చూసావా వచ్చిందా? గాట్ ఇట్. ఈ పేమెంట్స్ టైప్ ఎక్కడుంది? ఈనమ్స్ విచ్ ఈస్ ఇన్ కన్సోల్ యాప్ 1 నేమ్ స్పేస్. అంటే ఎనీ నేమ్ స్పేస్ విచ్ ఈస్ హావింగ్ క్లాసెస్, ఈనమ్స్, ఇంటర్‌ఫేసెస్, స్ట్రక్చర్స్ మల్టిపుల్ ఉంటాయన్నమాట. సో, ప్రతీదీ వి కెన్ ఏబుల్ టు యూజ్ అన్నమాట. అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎ బకెట్. ఆ బకెట్‌లో కానీ అది మల్టిపుల్ దగ్గరలో ఉంటది. కానీ అదే నేమ్ స్పేస్ మనం డిక్లేర్ చేసి దాని లోపల మెన్షన్ చేసామంటే క్లాసు యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. ఓకే. అది నేమ్ స్పేస్ అంటాం. ఇట్స్ ఎ కాంబినేషన్. సో, ఇప్పుడు మనం అదే నేమ్ స్పేస్‌లో 48, 47 ఉంది గాబట్టి, మీరు పెట్టే ప్రతి దానికి .47, .48 ఇవ్వాలి. అంటే అదే నేమ్ స్పేస్‌లో ఇది సబ్ నేమ్ స్పేస్ అనుకోండి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇలాగే సిస్టమ్ అనేది ఇట్స్ ఎన్ ఇన్‌బిల్ట్ నేమ్ స్పేస్. సిస్టమ్ డాట్ టెక్స్ట్‌లో వి హావ్ దిస్ సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ జెనరిక్. అర్థమైందా? సో, మల్టిపుల్ నేమ్ స్పేసెస్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే కన్సోల్ యాప్ 1లో మన సబ్ ఫోల్డర్ ఉంది. డే 47 అని. దానికి డాట్ పెడతాం. ఓకే. థిస్ ఈస్ ద నేమ్ స్పేస్. హియర్ థిస్ ఈస్ ద సబ్ నేమ్ స్పేస్. అలాగే సిస్టమ్ నేమ్ స్పేస్‌లో కలెక్షన్ అనేది సబ్ నేమ్ స్పేస్. కలెక్షన్స్‌లో జనరిక్ అనేది సబ్ నేమ్ స్పేస్. సో, దిస్ ఈస్ హౌ నేమ్ స్పేస్ విల్ బి డిక్లేర్డ్. మీకు ఇప్పుడు మనమేం జేసాం, మనం క్రియేట్ జేసిన యాప్ మొత్తం ఒక నేమ్ స్పేస్ అయితే కన్సోల్ యాప్ 1 దాని లోపల మనకు డే 47 ఉంది. డే 48 ఉంది. గాట్ ఇట్. డే 48లో క్రియేట్ చేసినవి ఎలా ఉంటాయంటే కన్సోల్ యాప్ 1 డాట్ డే 48లో మనకిదుంది అని అర్థం. అర్థమైందా? తర్వాత డే 47లో ఉండే ఎలా ఉంటాయి? కన్సోల్ యాప్ 1 డాట్ డే 47లో ఉండే క్లాస్ ఇది. అంటే ఈ సబ్ నేమ్ స్పేస్‌లో ఇదుంది. గాట్ ఇట్. అలాగే ఇన్‌బిల్ట్‌గా ఉన్నవన్నీ సిస్టమ్ డాట్ టీఎక్స్టీ అనేది సిస్టమ్ లోపల ఉన్న నేమ్ స్పేస్. అగైన్ సిస్టమ్ డాట్ కలెక్షన్స్ అనేది సిస్టమ్ డాట్ లోపల ఉన్న కలెక్షన్స్. అగైన్ కలెక్షన్స్ లోపల మళ్ళీ జనరిక్ ఉంది. అంటే ఎలా ఉన్నట్టు? డే 47 లోపల మళ్ళీ జనరిక్ ఉన్నట్టు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలాగా వన్ బై వన్ ఉంటాయన్నమాట. సిస్టమ్ డాట్ కలెక్షన్ డాట్ జనరిక్ అంటే సిస్టమ్ లోపల జనరిక్ ఫోల్డర్ ఉంది. జనరిక్ ఫోల్డర్ అదే కలెక్షన్స్ ఫోల్డర్ ఉంది. కలెక్షన్స్ ఫోల్డర్ లోపల మళ్ళీ జనరిక్ ఉంది. ఆ విధంగా ఉన్నట్టు లెక్క. గాట్ ఇట్. దీన్ని రీనేమ్ చేయాలంటే యూ కెన్ రీనేమ్ ఇట్. అది నేమ్ స్పేసెస్. సో, దీస్ ఆర్ ఇన్‌బిల్ట్ నేమ్ స్పేసెస్. మనము కొన్ని ఇన్‌బిల్ట్ నేమ్ స్పేసెస్ మనం చూద్దాం. డే 48 లోకెళ్ళి ఇక్కడ హ్మ్. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డేట్ టైమ్ ఉంది. ఇప్పుడు సిస్టమ్ గూడా మనం తీసుకోలేదనుకోండి. డేట్ టైమ్ టీ ఈక్వల్ టు న్యూ డేట్ టైమ్. సో, ఇప్పుడు ఈ డేట్ టైమ్ అనేది ఏ నేమ్ స్పేస్‌లో ఉంది? సిస్టమ్ డాట్ డేట్ టైమ్. అంటే మనం ఏం చేయాలి? వి వాంట్ టు పుట్ యూజింగ్ సిస్టమ్. అర్థమైందా? సిస్టమ్ అనేది మెన్షన్ చేయాలి. లేదంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. మనం దీన్ని ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ రైట్ లైన్ టీ. అదే ఇప్పుడు మనం సిస్టమ్ తీసేసామనుకోండి. బై డిఫాల్ట్ సిస్టమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అనుకుంటా. బై డిఫాల్ట్ సిస్టమ్ తీసుకుంటది. ఎక్స్‌టర్నల్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. యూ కెన్ యూజ్ బై డిఫాల్ట్ సిస్టమ్. అంటే బై డిఫాల్ట్ సిస్టమ్ తీసుకుంటది. ఎందుకంటే మీరు చూసారంటే కన్సోల్ కూడా సిస్టమ్ నుంచే వస్తుంది. అంటే సిస్టమ్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అంటే బై డిఫాల్ట్ సి షార్ప్ అస్యూమ్ చేసుకుంటదన్నమాట సిస్టమ్‌ని. అంటే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ లాగా. ఓకే. ఇదే ఇప్పటి వరకు చెప్పిందే. సో, ఇప్పుడు మీరు ఈ నేమ్ స్పేస్ ఏదైతే సబ్ ఇస్తున్నారో, ఇప్పుడు కన్సోల్ ల్యాబ్ 1లో డే 47 ఉంది. మళ్ళా డే 48 ఉంది. డే 47లో మళ్ళీ జనరిక్ ఉంది. ఇప్పుడు జనరిక్ లోపల క్రియేట్ చేసేవి ఎలా ఉంటాయి? క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్
థర్డ్ లెవెల్ నేమ్ స్పేస్ EXP అని అంటే అప్పుడు కన్సోల్ యాప్ 1.day47.generic ఈ విధంగా దీని లోపల ఉండే క్లాస్ ఇలా ఉంటుంది. ఎందుకంటే కన్సోల్ యాప్ అనేది ఒక నేమ్ స్పేస్ దాని లోపల day47 ఇంకొకటైతే దాని లోపల జెనరిక్ అనేది సబ్ ఫోల్డర్ కాబట్టి ఇలా ఉంటది. సో దీని స్ట్రక్చర్ కూడా అలానే ఉంటది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే సిస్టమ్ లోపల కలెక్షన్స్ అనే ఫోల్డర్ లోపల జెనరిక్ అనే ఫోల్డర్ లోపల మిగతాయి ఉన్నాయని లెక్క అలా. సో దట్ ఈస్ హౌ నేమ్ స్పేసెస్ విల్ బి క్రియేటెడ్. ఓకే. సో అందుకే వాటికి డాట్స్ ఉంటాయి. అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక ఫోల్డర్ ఉంటది. అంటే యూజర్ మేనేజ్మెంట్ అనేది ఒక ఫోల్డర్ ఉంటది. దాని లోపల ఇది ఉంటదన్నమాట. అర్థమైందా? గాట్ ఇట్. అలా. బిల్ట్ ఇన్ నేమ్ స్పేసెస్‌లో మనకి కామను డేట్ టైము సిస్టమ్‌లో ఉన్నాయి. డేట్ టైము int 32 స్ట్రింగ్ ఇవన్నీ సిస్టమ్‌లోనే ఉంటాయి బేసికల్‌గా. ఇప్పుడు మనం ఏదైతే డేట్ టైమ్ చూసామో అది. తర్వాత సిస్టమ్ డాట్ కలెక్షన్స్‌లో అరే లిస్ట్, హాష్ టేబుల్ అయన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక అరే లిస్ట్ తీసుకుంటా. అరే లిస్ట్ ఏందనేది మీకు రాబోయే రోజుల్లో అర్థమవుతది. ప్రెజెంట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సిస్టమ్ డాట్ కలెక్షన్స్‌లో ఉందిది. అరే లిస్ట్ న్యూ అరే లిస్ట్. చూడండి. ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ కలెక్షన్స్ తీసేస్తే ఏమవుతది? ఇవ్వదన్నమాట. అంటే బై డిఫాల్ట్ సిస్టమ్ మాత్రమే ఇస్తది గానీ, సిస్టమ్ డాట్ కలెక్షన్స్ దాంట్లో సబ్ అనేది ఇవ్వదు. సిస్టమ్ డాట్ కలెక్షన్స్ ఇవ్వదు. ఏ డాట్ యాడ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎల్. కానీ యూజింగ్ సిస్టమ్ డాట్ కలెక్షన్స్ ఇస్తేనే నీకు అరే లిస్ట్ యాక్టివేట్ అవుతది. లేదంటే అవ్వదు. అర్థమైంది కదా! లేదంటే ఇంపోర్ట్ ఇష్యూ వస్తది. సో 2 అరే. 2 అరేలోకి మనం ప్రింట్ చేద్దాం. అంటే ఇట్ విల్ ప్రింట్ యాస్ ఎన్ అరే అన్నమాట. ఎన్నున్నాయి మనకి? ఒకటే ఉందా? ఒక్క నిమిషం. 2 స్ట్రింగ్ ఇద్దామా? స్ట్రింగ్. టీ యాడ్ చేశానా? ఓకే. 5 యాడ్ చేస్తున్నా ఇప్పుడు. 6 యాడ్ చేస్తున్నా, 7 యాడ్ చేస్తున్నా, 5 యాడ్ చేస్తున్నా. 3 ఎలిమెంట్స్ యాడ్ చేశా. అరే లిస్ట్ ఎల్ డైరెక్ట్‌గా ప్రింట్ చేద్దాం. ఏమవుతుందో చూద్దాం. అవి ఆబ్జెక్ట్స్ అనుకుంటా. డాట్ టు అరే. లేదంటే ఫర్ ఈచ్ మెథడ్ ఉంటది మనకి. ఫర్ ఈచ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఐ ఎలిమెంట్ అనుకోండి. వి ఆర్ ప్రింటింగ్ 1 బై 1 అన్నమాట. 6, 7, 5 ఉన్నాయి కదా! అవి ప్రింట్ అవుతాయి మనకి. ఓకే. అది ఇంట్ అని మనకు తెలుసు. ఇంట్ మనకు ఏ డేటా టైపో తెలీదు. మనం ఇలా మధ్యలో సాగర్ అని కూడా ఇయొచ్చు. డేటా టైప్స్ మిక్స్ చేయొచ్చు అరే లిస్ట్‌లో. అది ఎలా అయినా ఉంటది. ఓకే. మనకు తెలియనప్పుడు వేర్ అని పెట్టుకోవచ్చు. ఓకే. వేర్ అనే కీవర్డ్ వస్తది మీకు. చెప్తా. సో ఇలా ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇన్‌బిల్ట్ అంటే ఇది కలెక్షన్స్‌లో వస్తది. ఇది మీకు ఇప్పుడే తెలీదు. బట్ ఫర్ నౌ చూపిచ్చా. దీంట్లో మల్టిపుల్ డేటా టైప్స్ ఎలా వాడొచ్చు సార్? అదొచ్చినప్పుడు మీకు తెలుస్తది. కానీ అదొక ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది కూడా కలెక్షన్స్ అనేది కూడా ఇన్‌బిల్ట్ నేమ్ స్పేస్ దాంట్లో ఉన్న క్లాస్ ఇది. చూడండి. దీని లోపలికెళ్ళండి మీరు తెలుస్తది. సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ అరే లిస్ట్ దాని లోపలికెళ్ళండి. చూడండి. సిస్టమ్ డాట్ కలెక్షన్స్‌లో ఉంది అరే లిస్ట్. ఓకే. అరే లిస్ట్ ఎందుకు వాడతాం అనేది రాబోయే రోజుల్లో తెలుస్తది. దట్ ఈస్ ఫైన్. ఓకే. సిస్టమ్ డాట్ ఐఓలో మనం నిన్న ఏం చెప్పుకున్నాము? ఫైల్స్ స్ట్రీమ్ ఫైల్స్ అని చెప్పుకున్నాం. సో నిన్న ఆల్రెడీ మనం చూసాం. సిస్టమ్ డాట్ ఐఓ మీకు ఆల్రెడీ తెలుసు. లింక్ యూ అంటే మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1-10 నంబర్స్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ ఈవెన్ నంబర్స్ కావాలంటే మనకి లింక్ యూ క్వెరీ ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ అంటాం. అంటే ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ క్వెరీ. నేనిప్పుడు చూపిస్తాను ఆగండి. మనకి ఇంట్ అరే ఈక్వల్ టు ఇవన్నీ ఉన్నాయనుకోండి. సో మనం డైరెక్ట్‌గా వేర్ రిజల్ట్ ఈక్వల్ టు అరే డాట్ ఆహ్, వేర్ ఎలిమెంట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ బై 2 ఈక్వల్ టు 0 అంటే అవి మనం తీసుకోవచ్చు. అంటే అవి మనకు కావాలి అంటే యూ కెన్ హావ్ సిస్టమ్ డాట్ లింక్ యూ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్ క్వెరీ అనుకోవచ్చు. అవి మీకొస్తాయి. కావాలంటే ఇప్పుడు చూడండి. ఫర్ ఈచ్ ఆఫ్ వేర్ ఎలిమెంట్ ఇన్ రిజల్ట్ డైరెక్ట్‌గా మీకు ప్రింట్ అవుతాయి. అంటే ఓన్లీ 2తో డివైడ్ అయ్యేవి మాత్రమే.
వచ్చుంటాయి చూడండి. ఇప్పుడు ఓన్లీ 2తో డివైడ్ అయ్యాయి మాత్రమే. మాడ్‌లో డివైడెడ్ బై 2 ఈక్వల్ 0 అంటే 2/డివైడర్ రిమైండర్ 0 గదా! చూడండి ఇవన్నీ వచ్చాయి. 888 2888 అంతేనా? 2 నుంచి స్టార్ట్ అయింది. 888 ఇది 50 ఇస్తే ఇది గూడా వస్తది గదా! చూడండి 50 ఇస్తే ఇది గూడా వచ్చింది. సో, బేసికల్లీ ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ క్వరీ రైట్ ఎ లాజిక్ అంటే సమ్ ఇఫ్ కండిషన్ బదులు డైరెక్ట్‌గా ఇన్‌లైన్‌లో రాయాలంటే దీన్ని లింక్ క్యూ ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ అంటాం. లాంగ్వేజ్ ఇంటిగ్రేటెడ్ క్వరీస్. అది లింక్ క్యూలో ఉంటది. ఒకవేళ మీరు లింక్ తీసేసారనుకోండి ఇప్పుడు ఎర్రర్ వస్తది. ఖచ్చితంగా చూడండి ఎర్రర్ వస్తది. ఎందుకు ఇది బై డిఫాల్ట్‌గా తీసుకుంటుందా? సరే పర్లేదు. ఈ లింక్ క్యూ అనేది మీకు ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ నుంచి లింక్ క్యూ నుంచి వస్తదనమాట. ఓకే. ఈ వేర్ అనేది. ఓకే. సో, అవన్నీ ఇన్‌బిల్ట్ అనమాట. సో, అది ఇంకా మీకు రాబోయే రోజుల్లో నేర్చుకోవచ్చు. ఇంకొకటి సిస్టమ్ డాట్ థ్రెడింగ్ అంటే మల్టీ థ్రెడింగ్ యూజ్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ సిస్టమ్ డాట్ థ్రెడింగ్. అదే థ్రెడింగ్ లేకపోతే యూ కెనాట్ క్రియేట్ ఎ థ్రెడ్. అంటే థ్రెడింగ్ అనే నేమ్ స్పేస్‌లో ఉంది ఈ క్లాస్. ఓకే. మనం కస్టమర్ యూజర్ డిఫైన్డ్ నేమ్ స్పేస్ మనం ఎలా క్రియేట్ చేసుకుని ఇప్పటివరకు చూసాం గదా! మన ఇష్టం మనం ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఏం చేసాము డే 47లో జెనరిక్ క్రియేట్ చేసాం. సో, జెనరిక్‌లో క్రియేట్ చేసిన క్లాసెస్ అన్నీ ఇలా ఉంటాయి. కన్సోల్ యాప్ 1 అది మన ప్రాజెక్ట్ నేమే మెయిన్ స్పేస్ అవుతది. మెయిన్ నేమ్ స్పేస్. దాని లోపల ఫోల్డర్ అనేది డాట్. మళ్ళా ఆ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ ఉంది. అది మళ్ళీ డాట్ వస్తది. ఇలా కస్టమైజ్డ్ నేమ్ స్పేస్ యూ కెన్ ఏబుల్ టు రీడ్ ఇట్ అనమాట. ఓకే. గాట్ ఇట్. ఇప్పుడు మెథడ్స్. సి షార్ప్ మెథడ్స్. డే 48లో ఐ విల్ క్లోజ్ ఆన్ థిస్. దీనికి నేను మెయిన్ 124 ఇస్తున్నా. ఐ విల్ క్లోజ్ థిస్. మెథడ్స్ అంటే ఏందో నేను చెప్తా ఇప్పుడు. డే 48 మెథడ్స్ ఈఎక్స్‌పి. సో, ఇప్పుడు మెథడ్స్ అంటే మెథడ్స్ ఆర్ రీయూజ్ రీయూజబుల్ ఫంక్షన్స్. సో, ఇప్పటి వరకు మనం చూసినవన్నీ మెథడ్సే. ఓకే. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ ఈస్ ఎ మెథడ్. ఓకే. మెయిన్ ఈస్ ఎ మెథడ్. సో, ఇక్కడ దీన్నేమంటాం మెథడ్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ టు ఎగ్జిక్యూట్ సంథింగ్. మెయిన్ మెథడ్ ఎందుకు? టు డూ ద ఎంట్రీ పాయింట్ ఎగ్జిక్యూషన్. ఓకే. దీన్ని మెయిన్ మెథడ్. సో, మెయిన్ మెథడ్ స్టాటిక్ అంటే క్లాస్ బైండెడ్ కాబట్టి ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుద్ది. మెయిన్ మెథడ్ వరకు ఆ ఫంక్షనాలిటీ ఉంది. ఓకే. మనం ఓన్‌గా ఒక మెథడ్ క్రియేట్ చేయాలంటే హౌ? నేను క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. వి హావ్ పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అనుకోండి. తర్వాత వి విల్ రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. అదే ఏ ప్లస్ బి అంతేనా? ఏ ప్లస్ బి. సో, ఇప్పుడు మెయిన్ అయినా ఒక మెథడే. ఇదైనా ఒక మెథడే. అసలు మెథడ్ సిగ్నేచర్ ఏంటి? సో, ఫస్ట్ థింగ్ ఏందంటే దీన్నేమంటే విజిబిలిటీ అంటాం. స్కోప్. స్కోప్ ఆర్ విజిబిలిటీ. దీన్నేమంటే రిటర్న్ టైప్ అంటాం. రిటర్న్ టైప్. దీన్నేమంటే మెథడ్ నేమ్ అంటాం. తర్వాత వీటిని మెథడ్ పారామీటర్స్ అంటాం. param1 అదే param1 డేటా టైప్. param1 నేమ్ అంతేనా? param2 డేటా టైప్. అంతేనా? param2 నేమ్ అంతేనా? క్లియరా? ఇదే గదా! స్కోపు. పబ్లిక్ అంటే అవైలబుల్ ఫర్ ఆల్. రిటర్న్ టైప్ అంటే ఇది రిటర్న్ చేసే డేటా టైప్ ఏంటి? దీని నేమ్. దీని పారామీటర్ డేటా టైప్ 1, పారామీటర్ నేమ్, పారామీటర్ డేటా టైప్ 2, పారామీటర్ నేమ్ 2. సో, దీన్ని మెథడ్ డిక్లరేషన్ అంటాం. ఓకే. దీన్ని మెథడ్ డిక్లరేషన్. ఓకే. ఇక్కడ నువ్వు లాజిక్ రాయాలి యాక్చువల్‌గా కదా! లాజిక్. దాన్ని లాజిక్ ఆర్ ఇంప్లిమెంటేషన్ అంటాం. ఇంప్లిమెంటేషన్ ఏంది ఇక్కడ? రిటర్న్ ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ ఏ, బి ఏం డేటా టైప్ ఉన్నాయి ఇక్కడ? ఇంట్ ఉన్నాయి. ఒకవేళ నేను ఇక్కడ ఫ్లోట్ ఇస్తే? అప్పుడేమవుతది? ఈ రెండిట్లో పెద్ద డేటా టైప్ ఏంటి? ఫ్లోట్. అంటే రిటర్న్ టైప్ ఫ్లోట్ అవుతది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇప్పుడు మనకి ఫ్లోటు, డబుల్ ఉంది. ఈ రెండిట్లో ఏది పెద్దది? డబులా ఫ్లోటా? డబులే కదా! అప్పుడు రిటర్న్ టైప్ డబుల్ అవుతది. అంటే వాట్ ఈస్ ద గ్రేటర్ డేటా టైప్ దట్ విల్ బికమ్ ద
హైయెస్ట్ డేటా టైప్. ఎందుకంటే గ్రేటర్ డేటా టైప్ ఉంటే దాని సైజ్ అంతే మినిమం కావాలి కదా. నువ్వు ఎన్ని యాడ్ చేసినా, నువ్వు ఎంత చిన్నది యాడ్ చేసినా దీని సైజ్ మినిమం దీని సైజే కదా, దీనికంటే చిన్న తగ్గదు కదా. అర్థమైందా? నువ్వు లారీని తీసుకొని ఆటోలో పెట్టలేవు, ఆటోని తీసుకెళ్లి లారీలో పెట్టొచ్చు. ఆర్ గెటింగ్ మై పాయింట్? అలానే పెద్ద డేటా టైప్ ఏదైతుందో అదే రిజల్ట్ అవుతుంది. ఓకే, లాజిక్ ఇంప్లిమెంటేషన్ ఇది మెథడ్. ఇప్పుడు మెయిన్ మెథడ్ లోకి వచ్చేసి ఏంటి? పబ్లిక్ ఓపెన్. స్టాటిక్ మీన్స్ ఇక్కడ నువ్వు రిటర్న్ టైప్ ముందు పెట్టొచ్చు, స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. స్టాటిక్ అని పెడితే డైరెక్ట్ గా క్లాస్ నేమ్ డాట్ వాడొచ్చు. ఇక్కడ నేను స్టాటిక్ పెట్టాను అనుకోండి, డైరెక్ట్ గా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ వాడొచ్చు. స్టాటిక్ మెన్షన్ చేయలేదు అనుకోండి, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. గాట్ ఇట్? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ స్టాటిక్ పెట్టా, నేను అలాగే మల్టిప్లికేషన్ కూడా పెడతా. మల్టిప్లై కూడా ఇచ్చాను. మల్టిప్లై కూడా ఏ కమా బి ఏదో ఇచ్చారు. దీన్ని నాన్ స్టాటిక్ పెడతా, యాడ్ వరకు స్టాటిక్ పెడతా. ఇప్పుడు మెయిన్ మెథడ్ లో మనం యాక్సెస్ చేద్దాం వీటిని. ఇప్పుడు మీరు గమనించింది స్టాటిక్ అనేది క్లాస్ నేమ్ డాట్ వాడొచ్చు అని చెప్పా. నాన్ స్టాటిక్ మెథడ్ క్రియేట్ అదే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే వాడగలం, అంతేనా? ఇప్పుడు చూడండి, మెథడ్ ఈఎక్స్పి ఎం ఈక్వల్ టు న్యూ మెథడ్ ఈఎక్స్పి కదా. నేనేం చేయాలి? డైరెక్ట్ గా యాడ్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. యాడ్ అంటే స్టాటిక్ కదా, మనకు ఆబ్జెక్ట్ అవసరం లేదు. మల్టిప్లై చేద్దాం. ఇంట్ కాదు, దీని రిటర్న్ టైప్ ఎంత? మల్టిప్లై డబల్ కదా. అంటే మనం స్టోర్ చేయాలంటే డబల్ రిజల్ట్ ఈక్వల్ టు ఎం డాట్ మల్టిప్లై ఆఫ్ 1,2 1,3. అంటే మల్టిప్లై అనే మెథడ్ ని మనం కాల్ చేస్తే దాని రిటర్న్ టైప్ ఏంటి? డబల్ ఇస్తుంది. అందువల్ల మనం స్టోర్ చేసుకున్న దాన్ని డబల్ లో స్టోర్ చేసుకోవాలి. గాట్ ఇట్? యాడ్ అనేది రిటర్న్ టైప్ ఏంది? డబలే. ఓకే, అది కూడా డబలే. డబల్ రిజల్ట్ యాడ్ ఓపిఎస్ ఈక్వల్ టు ఎం డాట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది స్టాటిక్ కాబట్టి డైరెక్ట్ గా యాడ్ అని ఇవ్వచ్చు. అంటే మెథడ్ నేమ్ డాట్ యాడ్ ఇవ్వచ్చు, అదే క్లాస్ నేమ్ డాట్ యాడ్ ఇవ్వచ్చు. ఇచ్చామా? సో ఇప్పుడు నేనేమంటానంటే, ఇది స్టాటిక్ అయినప్పటికీ మీరు మెయిన్ మెథడ్ ఎక్కడ రాశారు? ఇదే క్లాస్ లో రాశారు కదా. ఇదే క్లాస్ లో ఉన్నారు కాబట్టి మీరు క్లాస్ నేమ్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే అదే క్లాస్ లో ఉన్నారు కాబట్టి. అందువల్లే అది లైట్ కలర్ అయిపోయింది చూడండి. అంటే అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే భాష ఉంటుంది అది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? చూడండి ఇప్పుడు రిజల్ట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ రిజల్ట్ యాడోస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? చూడండి ఇప్పుడు ఏమవుతుంది. దాన్ని మెథడ్స్ అంటాం. ఓకే, వాటిని మెథడ్స్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఇదేంటిది? మెథడ్ స్కోపు, ఇదొచ్చి స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. ఇది మెథడ్ రిటర్న్ టైపు, ఇది మెథడ్ నేమ్, మెథడ్ పారామీటర్స్, మెథడ్ ఇంప్లిమెంటేషన్. ఇది మెథడ్ బ్లాక్, ఓపెన్ క్లోజ్. ఇదంతా ఒక మెథడ్. సో ఈ మెథడ్ ని కాల్ చేసే విధానం దీన్ని మెథడ్ కాల్ అంటాం. ఓకే, ఆర్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ ఆర్ మెథడ్. జావాలో మెథడ్ అంటాం, C# లో మెథడ్ అంటాం, పైథాన్ లో ఫంక్షన్ అంటాం. ఓకే, ఫంక్షన్ కాల్ ఆర్ మెథడ్ కాల్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దీన్ని కాల్ చేస్తున్నాం ఇక్కడ, దీన్ని కాలింగ్ అంటాం. దీనికి ఎన్నైతే పారామీటర్స్ ఇవ్వాలో ఆ 2 పారామీటర్స్ మనం ఇచ్చాం. ఓకేనా? సో ఇక్కడ పాస్ చేసేవి మనం, ఇది ఫంక్షన్ కాలే కానీ ఇక్కడ నుంచి పాస్ చేసే దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇవి పారామీటర్స్ అంటాం. అంటే డిక్లరేషన్. ఇది మెథడ్ యాక్చువల్ గా ఇక్కడ మీరు రాశారు, దీని డెఫినేషన్ ఇక్కడ ఉంది, దీన్ని డిక్లరేషన్ అంటాం. అంటే దీన్ని ఇక్కడ పారామీటర్స్ అంటాం. ఇక్కడ మీరు పాస్ చేసేటప్పుడు వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను డీబగర్ పెట్టి నేను మీకు చూపిస్తా లైవ్ లో మళ్ళీ. ఇక్కడ నేను 100,3 ఇచ్చా. గో ఇన్సైడ్. ఇప్పుడు మీకేంటి? ఏ వచ్చి 100, బి వచ్చి 3. ఇప్పుడు నేనేమంటాను, ఏ ప్లస్ బి యాడ్ అయ్యి రిటర్న్ అయిపోద్ది కదా. రిటర్న్ అయ్యేటప్పుడు దాని వాల్యూ ఎంత? 103. 103 మనకి రిటర్న్ చేస్తుంది కదా. ఇప్పుడు ఏ కామా బి అనే వేరియబుల్స్ ఎంతవరకు బతికుంటాయి? ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిపోద్దో అప్పుడు ఇవి చచ్చిపోతాయి. అంటే దిస్ మెమరీ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద విండో. అర్థమైందా? ఇది మెమరీ ఫ్రీ అప్ అయిపోయి మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. 103 అనేది వచ్చేస్తుంది. ఆ 103 అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. ఇది ఉంటది. అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఈ వేరియబుల్ కూడా మనం వాడుకోవచ్చు. ఏ కామా ప్రీ అయితే ఆ బ్లాక్ లో డిలీట్ అయిపోయాయి.
ఫైనల్ వచ్చిన రిజల్ట్ దీంట్లో స్టోర్ చేసుకున్నాం. ఈ రిజల్ట్ కూడా ఈ బ్లాక్ అయ్యేంత వరకు ఉంటది మన దగ్గర. అర్థమైందా? ఎందుకంటే అప్పుడు వరకే కదా మనం వాడతాం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసిందో ఇది కూడా రిమూవ్ అయిపోద్ది. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అయిపోయింది. దాంతో ఇంక మనకు అవసరం లేదు. ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మెమరీ డిలీట్ అయింది. గాట్ ఇట్ అలా. సో దట్ ఈస్ ద మెథడ్ అండ్ ద రిటర్న్ టైప్, మెథడ్ డిక్లరేషన్, మెథడ్ ఆర్ ఫంక్షన్ కాల్. దిస్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. దిస్ ఈస్ ద పారామీటర్. దీని నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలి? సి షార్ప్ లో అయితే మనకి క్యామెల్ కేసులోనే ఉండొచ్చు. పాస్కల్ కేసులోనే ఉండొచ్చు. మల్టిప్లై 2 నంబర్స్ ఇలా ఉండొచ్చు. అంటే క్లాస్ నేమ్ ఎలా ఉంటదో అలా ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. జావాలో అయితే మనకి క్యామెల్ కేస్‌లో ఉంటది. బట్ సి షార్ప్‌లో పాస్కల్ కేస్‌లో ఉంటే సరిపోద్ది. మీరు గమనించుంటారు గదా! ఇప్పుడు ఇందాక మీరు వేర్ అని తీసుకున్నారు. వేర్ ఎలా ఉండింది? అప్పర్ కేస్‌లోనే గదా ఉండింది. పాస్కల్ కేస్‌లో ఉండొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. చూడండి నేను ఏదైతే ఇచ్చానో మొత్తం ఆల్రెడీ చూడండి పాస్కల్ కేస్ అని గూడా ఇచ్చున్నానన్నమాట. యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ 1, పారామీటర్ 2. ఇంకా మీరేమైనా చేయొచ్చు. కాలింగ్ గూడా ఎగ్జాంపుల్ చూపించాయి. ఓకే. నెక్స్ట్ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్. సో, కాల్ బై వాల్యూ అంటే ఇప్పుడిక్కడ చూడండి. మీరిక్కడ జస్ట్ వాల్యూస్ పంపించారు. అంతేనా? మీరిక్కడ వాల్యూస్ పంపించారు. ఎమ్ డాట్ మల్టిప్లై ఏమైందిక్కడ? ఓకే. మల్టిప్లై 2 నంబర్స్. నేను పేరు మార్చాను గదా! ఇక్కడ మీరు వాల్యూస్ పంపించారు. అంటే వాల్యూస్ అయినా, వేరియబుల్స్ అయినా పంపించారు. కానీ అవి రెఫర్ చేసుకుంటుందా? అంటే ఇట్ విల్ జస్ట్ యాక్ట్ ఆన్ ఇట్. అర్థమైంది. ఇట్ విల్ జస్ట్ యాక్ట్ ఆన్ ఇట్. అంటే ఒరిజినల్ మెమరీ లొకేషన్ మీరు పంపించట్లా. అర్థమైందా? ఒరిజినల్ మెమరీ లొకేషన్ మీరు పంపించట్లేదు. అదే నేను కాల్ బై రెఫరెన్స్ అంటే నేనిప్పుడు దీన్ని మారుస్తా. ఒక మెథడ్ క్రియేట్ చేస్తా. సరే. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ క్లాస్. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటా. 48లో కాల్ బై వాల్యూ అదేలే. వాల్యూ అండ్ రెఫరెన్స్ చేసుకున్నా. ఓకే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనుకోండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఒక మెథడ్ తీసుకున్నా. పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ, ఇంట్ బి. రిటర్న్ వచ్చి ఏ ప్లస్ బి. ఓకేనా? తర్వాత చూడండి. ఇంకొకటి తీసుకుంటా. పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ, ఇంట్ బి. యాడ్ బై రెఫరెన్స్. ఓకే. ఇక్కడ నేను ఇంకొక ఇన్‌పుట్ తీసుకుంటా. ఇంట్ రిజల్ట్ అనేది. ఓకే. నేనేం చేస్తానంటే రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి తీసుకున్నా. ఐ యామ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. వాయిడ్ అని ఇస్తాను. ఇప్పుడు చూద్దామా? ఇది ఎలా అని. అంటే ఈ వేరియబుల్‌లో నేను స్టోర్ చేస్తా. కానీ నేను రిటర్న్ చేయను. చూపిస్తా చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు నేనేంటి ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఈ 2 స్టాటిక్ ఇద్దాం యాస్ ఆఫ్ నౌ. అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అంత పరిస్థితి ఏం పనిలే. జస్ట్ స్టాటిక్ ఇస్తే డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు కదా! చూడండి ఇప్పుడు యాడ్ 1, 2 ఇచ్చా. ఇప్పుడు నేను యాడ్ బై రెఫ్ ఏం చేస్తాను? డైరెక్ట్‌గా ఇంట్ రిజల్ట్ 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చా. ఓకే. యాడ్ బై రెఫ్ ఆఫ్ 2, 4, రెఫ్ రిజల్ట్ 2. హ్మ్. సో, ఇప్పుడు నేనిక్కడ రెఫ్ అని డిక్లేర్ చేసినప్పుడు, ఈ వేరియబుల్ ఏదైతే ఇస్తానో, అదే ఈ రిజల్ట్ గదా! దీనికి అటాచ్ అవుతది గదా! అంటే ఈ వేరియబుల్‌కి ఇది అటాచ్ అయినట్టే. మీరెప్పుడైతే రెండిటిని యాడ్ చేస్తారో, దీనికి అటాచ్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. చూడండి ఆటోమేటిక్‌గా దాంట్లో అది చేంజ్ అయిపోయింటది. అంటే ఒరిజినల్ మెమరీ లొకేషన్‌లో చేంజ్ అవుతది. అంటే దట్ ఈస్ కాల్ బై రెఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఏమవుతదో. చూడండి చేంజ్ అయిందా? 6 వచ్చిందా? కావాలంటే ఇప్పుడు మళ్ళీ చూడండి. దట్ ఈస్ కాల్ బై రెఫరెన్స్. ఇప్పుడు చూడు రిజల్ట్ 2 ఇదుంది మనకి. ఇక్కడికెళ్దాం. నేను రిఫరెన్స్ ఇచ్చా. అంటే ఇక్కడ నేను రిఫరెన్స్ డిక్లేర్ చేసి దాన్ని టైప్ ఇచ్చా. మళ్ళా దాన్ని రిఫరెన్స్‌గా పంపిస్తున్నా. ఇప్పుడు చూడండి. మనకి యాక్చువల్ రిజల్ట్ అంటే ఏంటి? ఇదేనా? ఇదే గదా! 0 ఉంది. ఇప్పుడు చూడండి ఏముందో.
దీంట్లో 6 ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా 6 వస్తది కదా! నెక్స్ట్‌కి వెళ్దామా? చూడండి ఏముందో. 6 ఉందా? సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెఫరెన్స్. అంటే ఈ దీని మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో అదొక మనం ఒక రెఫరెన్స్‌గా పంపిస్తున్నాం. సో థట్ అక్కడ తీసుకున్న వేరియబుల్‌కి ఈ రిజల్ట్ 2 అనేది అటాచ్ అయిపోయింది. అంటే అదే మెమరీ లొకేషన్‌ని రెఫర్ చేసుకుంది. కాబట్టి దాంట్లో నువ్వు చేంజ్ చేసినప్పుడు దానికి మోడిఫై చేసినప్పుడు ఇది చేంజ్ అయిపోద్ది. దట్ ఈస్ ద కాల్ బై రెఫరెన్స్. ఇది కాల్ బై వాల్యూ. నువ్వు రెఫరెన్స్ ఏం పంపియట్లేదు. నువ్వు రిటర్న్ చేసిందే ఇస్తది. ఓకే. అది కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇంకొకటేందంటే, నాకు ఇప్పుడు రెఫ్ ఈస్ యూజ్డ్ టు డు కాల్ బై వాల్యూ బై డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ఇట్. అంటే దాన్ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయాలి బై డిఫాల్ట్. ఓకే. దీన్ని పక్కన పెట్టండి. యాస్ ఆఫ్ నౌ యాడ్‌ని తీసేయండి. ఇది మీకు తెలుసు. ఇది నార్మల్ కేసే. దాని ద్వారా మనకి ఏం లాభం లేదు. ప్రస్తుతానికి మనం కాల్ బై రెఫరెన్స్ తీసుకుంటున్నాం. ఇదొక పద్ధతి. మనకి ఇంకొకటుంది. ఇంకొకటేందంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ యాడ్ బై రెఫ్ ఔట్. ఓకే. ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఔట్ రిజల్ట్ అన్నమాట. ఓకే. ఔట్ ఇంట్ రిజల్ట్. రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే. సో, ఇప్పుడు చూడండి. యాడ్ బై రెఫ్ ఔట్ 2, 4, ఔట్ రిజల్ట్. ఆ! ఇంట్ ఓకే. కన్సోల్ డాట్ రైట్ లైన్. అసలు ఈ ఔట్ రిజల్ట్ ఎక్కడి నుంచి ఇచ్చింది? ఎలా వచ్చింది? ఇప్పుడు మీకు అర్థమవుతది చూడండి. 7 వచ్చిందా? సో, 4, 3. సో, ఇప్పుడు అసలు మనం డిక్లేర్ చేసామా దాన్ని? మనం జస్ట్ డిక్లేర్ చేసాం. కానీ దాన్ని ఇనిషియలైజ్ చేయలే. అంటే రెఫ్, ఔట్ 2 వాడొచ్చు మనం. రెండిటిని జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తాం. అసలు ఈ రిజల్ట్ అనేది మనం జస్ట్ దీనికి పంపించాం. అంతేగాని మనం బయట ఆల్రెడీ దీనిలాగా డిక్లేర్ చేసామా? ఇనిషియలైజ్ చేసామా? లేదు. సో, యూ కెన్ యూజ్ ఔట్ ఆల్సో. ఔట్ కూడా మీరు పంపించి దాని డిక్లేర్ టైప్ ఇవ్వచ్చు ఇక్కడ డైరెక్ట్‌గా. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ డిక్లేర్ చేయాలి. దాని డేటా టైప్ కూడా మెన్షన్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ మ్యాచ్ థిస్. అంటే ఔట్ విల్ ఆల్సో హెల్ప్‌ఫుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రెఫ్ వేరియబుల్, రెఫ్ కీవర్డ్ యూ కెన్ యూజ్ ఔట్ కీవర్డ్. సో థట్ మీరు బయట డిక్లేర్ చేయబడలే. అక్కడికక్కడే డిక్లేర్ చేసి ఆ మెథడ్ అక్కడికక్కడే డిక్లేర్ చేసుకొని దాని వాల్యూ మీరు ఔట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ వాడుకోవచ్చు. గాట్ ఇట్. కానీ రెఫ్‌కి అలా గాదు. మీరు డిక్లేర్ చేసి దానికి ఏదో ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేసిన తర్వాత మాత్రమే పంపించగలరు గానీ రెఫ్‌కి. ఔట్‌కి మాత్రం అలా గాదు. మీరసలు డిక్లేర్ చేయబడలే. ఆన్ ద స్పాట్‌లో మీరొక వేరియబుల్ ఇచ్చేస్తే, ఆ వేరియబుల్‌ని ఈ వేరియబుల్ ఏదైతే ఉందో మీరిక్కడ యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే వేరియబుల్ రిజల్ట్ 3 ఇస్తా. మీరు ఆ రిజల్ట్ 3కే ఇది అటాచ్ అవుతది. కావాలంటే చూసుకోండి. అంటే వేరియబుల్ నేమ్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఎండ్ మెథడ్ అనేది సేమ్ ఉండాలి. నువ్విక్కడ వాడగలుగుతావు. కానీ ఇక్కడొచ్చి ఈ టెంపరరీ ఇంతవరకే. కానీ ఇదే టెంపరరీ రిజల్ట్ అనేది దీనికి అటాచ్ అయ్యుంటది. అర్థమైందా? సో, నేను పెయింట్‌లో మీకేసి చూపిస్తా. మీకొక క్లారిటీ వస్తుంది. సో, ఇప్పుడు మీరు చూసారనుకోండి. ఎలా అంటే ఓకే. ఇది మెయిన్ మెథడ్ అబ్బా! ఇది మెయిన్ మెథడ్‌లో నుంచి మీరేం జేస్తున్నారు? ఫంక్షన్ కాల్ జేస్తున్నారనుకోండి. మెయిన్ మెథడ్‌లో నుంచి ఈ లైన్ అనుకోండి. ఈ లైన్ ఇది. మెయిన్ మెథడ్‌లో ఈ లైన్ మీరు కాల్ జేశారు. ఈ లైన్ మీరేం జేశారు? ఇంట్ రిజల్ట్ 3 అని యాడ్ చేశారు కదా! ఓకేనా? ఔట్ ఇంట్ రిజల్ట్ 3. సో, మెయిన్ మెథడ్‌లోంచి ఇది చేసినప్పుడు ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఇది. ఈ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఫస్టు మీరు ఈ రిజల్ట్ 3 అని క్రియేట్ చేశారు కదా! ఈ రిజల్ట్ 3 అని క్రియేట్ చేశారు కదా! ఈ రిజల్ట్ 3 అనేది ఒక బాక్స్‌లో ఉందనుకోండి. ఇప్పుడు రిజల్ట్ 3 అనేది ఒక బాక్స్‌లో ఉంది. అంటే అదొక వేరియబుల్ అనుకోండి రిజల్ట్ 3.
సో ఇప్పుడు మీరు దీన్ని పాస్ చేశారు కదా! ఈ మెథడ్‌కి. మీరు ఇక్కడి నుంచి దీనికి పాస్ చేశారు కదా! ఈ మెథడ్‌కి. చేసినప్పుడు ఇక్కడ రిజల్ట్ అని వచ్చింది కదా! సో ఈ రిజల్ట్ అనేది ఈ బాక్స్‌కి అటాచ్ అవుతది. ఈ రిజల్ట్ అనేది ఇదే బాక్స్‌కి అటాచ్ అయ్యి ఉంటది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ రిజల్ట్ 3 అనే బాక్స్‌కే రెఫర్ చేస్తది ఈ రిజల్ట్. ఎప్పుడైతే ఈ రిజల్ట్ చేంజ్ అవుతదో, ఇక్కడ యాక్చువల్ రిజల్ట్‌లో చేంజ్ అయిపోద్ది. అర్థమైందా? అంటే ఈ రిజల్ట్ అనేది 3 ఈ రిజల్ట్ అనే వేరియబుల్‌తో చేంజ్ అవుతది. అంటే మీరిక్కడ పంపించిన రిజల్ట్ 3 ఉంది గదా! ఈ లొకేషనే దీనికి అటాచ్ అవుతది. మీరిక్కడ చేంజ్ చేస్తే దీంట్లో చేంజ్ అయిపోద్ది ఒరిజినల్‌గా. అర్థమైందా? అది నేను జెప్పేది. అన్నిట్లో అంతే. రెఫ్ గూడా అంతే. కానీ ఔట్ అనేది బయట డిక్లేర్ చేయకుండా రెఫ్ అనేది డిక్లేర్ చేసి దానికి ఒక ఇనిషియల్ వాల్యూ ఉండాలి. అప్పుడే రెఫ్ యూజ్ అవుతది. ఔట్ అనేది మీరు బయట డిక్లేర్ చేయబడలే. ఔట్ విల్ నాట్ బి ఇనిషియలైజ్డ్ విత్ ఎనీ వాల్యూ. యూ కెన్ డైరెక్ట్‌లీ క్రియేట్ ఇన్ ద మెథడ్ అండ్ యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఔట్‌సైడ్ ద మెథడ్. అది. రెఫ్ అండ్ ఔట్ కీవర్డ్ మీద ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్వెషన్ వస్తది. 100% ఓకే. నెక్స్ట్ రిటర్నింగ్ ఫ్రమ్ ద మెథడ్ మనం చూసేసాము. ఎక్స్‌టెన్షన్ మెథడ్. ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ అంటే ఒకటి క్రియేట్ చేస్తా. చూడండి. సో క్రియేట్ ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. చూడండి నేను ఒక స్ట్రింగ్ ఇచ్చా. స్ట్రింగ్ s ఈక్వల్ టు సాగర్ ఇచ్చా. ఇప్పుడు s ఈక్వల్ టు s డాట్ టు అప్పర్ ఇచ్చా. ఇప్పుడు ఈ టు అప్పర్ అనేది నేను ఎలా ఇచ్చాను? నేను అసలు ఏం చేయలే. జస్ట్ డాట్ టు అప్పర్ ఇచ్చా. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది మనకు తెలీదు. థిస్ ఈస్ ద ఎక్స్‌టెన్షన్ మెథడ్. అంటే అదేం చేసింది? ఇట్ విల్ ఎక్స్‌టెండ్ టు దట్ ఫంక్షనాలిటీ అండ్ మేక్ టు ద అప్పర్ కేస్. అంతేనా? అప్పర్ కేస్‌లో కన్వర్ట్ చేసింది డైరెక్ట్‌గా. అంటే ఇట్స్ అన్ ఎక్స్‌టెండింగ్ ద ఎక్సిస్టింగ్ స్ట్రింగ్ అండ్ అప్పర్ కేస్. సో చూడండి దీన్ని క్లిక్ చేయండి. ఇదేంటి? స్టాటిక్ మెథడ్. ఓకే. ఇట్స్ ఎ స్టాటిక్ మెథడ్ ఫ్రమ్ విచ్ క్లాస్? పైకెళ్ళండి. ఏ క్లాస్‌లో ఉందో చూడండి. స్టాటిక్ స్ట్రింగ్ అనే క్లాస్‌లో ఉంది. అంటే ఒక క్లాస్‌లో స్ట్రింగ్ అనే క్లాస్‌లో ఉండే స్టాటిక్ మెథడ్‌ని డైరెక్ట్‌గా మీరు ఎక్స్‌టెండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక కస్టమైజ్డ్ ఎక్సెప్షన్ క్లాస్ క్రియేట్ చేద్దామా? ఓకే. చూడండి. డే 48 క్రియేట్ చేసి నేను దీని లోపల ఎక్స్‌టెన్షన్ కస్టమ్ అని క్రియేట్ అంటే మనకు ఓన్‌గా క్రియేట్ చేస్తా. అప్పుడు దాన్నేం చేయాలి? స్టాటిక్ క్లాస్ అని ఇవ్వాలి. స్టాటిక్ క్లాస్ ఇచ్చి ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ టు అప్పర్ కస్టమ్ అని ఇస్తున్నా. ఇచ్చి థిస్ స్ట్రింగ్ ఎస్‌టిఆర్. ఈ థిస్ ఎందుకు పెట్టామో నేను చెప్తా. రిటర్న్ ఎస్‌టిఆర్ డాట్ టు అప్పర్ కేస్ ఇచ్చా. అంటే జస్ట్ అది లోపల అలా ఇచ్చాను. కానీ సరే ఏముంది మనం ఈ స్ట్రింగ్ అప్పర్ కేస్‌ని డైరెక్ట్‌గా అప్పర్ కేస్‌లో కన్వర్ట్ కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? అంటే ఇన్‌బిల్టే తీసుకున్నా బట్ జస్ట్ స్టిల్ చెప్తున్నా అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇదొక ఎక్స్‌టెన్షన్ ఫంక్షన్ నేను క్రియేట్ చేశా. ఒక ఎక్స్‌టెన్షన్ మెథడ్. ఎక్స్‌టెన్షన్ మెథడ్ ఎలా వర్క్ అవుతదనేది నేనిప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ చేశాను. ఈ స్ట్రింగ్ నాకు డాట్ టు అప్పర్ కస్టమ్ ఉందిగా దాన్ని వాడతా. అది వాడినా సేమ్ రిజల్ట్ వస్తది కదా! ఇంటర్నల్‌గా టు అప్పర్ వాడా అది వేరే విషయం. వచ్చింది కదా! అంటే అది ఎలా వర్క్ అవుతది అంటే టు అప్పర్ కస్టమ్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, an extension method is a method which is there inside a static class and is a static method with this keyword. This keyword వల్ల లాభం ఏంది అంటే, నేను డైరెక్ట్‌గా ఏ డేటా టైప్ అయితే ఉందో దానికి డాట్ పెట్టేయొచ్చు. అప్పుడు ఈ డేటా టైప్ కాబట్టి ఇట్ విల్ డైరెక్ట్‌లీ ఆపరేట్. నేను థిస్ తీసేసాననుకోండి. అది ఎక్స్‌టెన్షన్ మెథడ్ అవ్వదు. వర్క్ అవ్వదన్నమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? వర్క్ అవ్వదది. ఎక్స్‌టెన్షన్ మెథడ్‌లో థిస్ అనేది ఇంపార్టెంట్. ఆ థిస్ అంటే ఆ డేటా టైప్ దానికి ఎక్స్‌పెండ్ అవుతది. ఇప్పుడు వర్క్ అవుతది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? లేదంటే థిస్ విల్ నాట్ వర్క్. అంటే థిస్ కీవర్డ్ ఇవ్వకపోతే వర్క్ అవ్వదు. ఇప్పుడు వర్క్ అయింది కదా! సో, an extension method is a method which is a static method inside a static class. Using this keyword, it will directly operate on that particular data type using dot operator. And it will return back the response we can catch into a variable again and can print it. That is an extension method. మీకు n నెంబర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ క్రియేట్ చేసుకోండి. మీకు నచ్చినట్టు అడిషన్ ఆఫ్ 2 నంబర్స్, అడిషన్ ఆఫ్ 3 నంబర్స్ మీకు నచ్చినవి చేసుకోండి. నో ప్రాబ్లమ్. చేయమంటారా? ఇది చూడండి. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ, ఇంట్ బి అంటే 2 నంబర్స్. అప్పుడేం చేయాలి? థిస్ ఇంట్ ఏ, థిస్
ఇంటూ బి. అప్పుడు సెకండ్ దానికి తీసుకోవాలి, ఫస్ట్ దానికి ఒకటి చాలు. రిటర్న్ ఏ ప్లస్ బి. అంటే ఫస్ట్ దానికి డిస్ అంటే మీరు ఒక ఇంటీజర్ డాట్ బి ఇచ్చారనుకోండి, యాడ్ అయిపోద్ది. కావాలంటే చూడండి. ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 5 ఉంది మనకి. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ డాట్ యాడ్ ఆఫ్ 6. యాడ్ చేస్తే మనకి ఎంత? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ రిజల్ట్ వచ్చేస్తదా? చూడండి. వచ్చేసింది చూడండి. 5కి 11 6 యాడ్ అయిందా? దీని డిక్లరేషన్ ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే దిస్ అంటే ఏంటి? మీరు ఏదైతే యాక్చువల్ వేరియబుల్ ఉందో అది. సెకండ్ వాల్యూ మీరిచ్చే పారామీటర్. అర్థమైందా? అది. మళ్ళా దాన్ని రిటర్న్ చేస్తుంది. అలాగా. మీరు ఎన్ని పారామీటర్లు ఇవ్వాలనుకుంటే అన్ని పెట్టొచ్చు. దిస్ లేకుండా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దిస్ ఉండేది మీరిచ్చిన వేరియబుల్ అనుకోండి. అంటే మీరు యూజ్ చేసే వేరియబుల్ ఇది. దీని లోపల 6, 7 ఇస్తే 6, 7, 5 3 యాడ్ చేస్తది. అలా ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ మీకు నచ్చినన్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోండి. గాట్ ఇట్. ఏ, బి సి కూడా లాజిక్ చేంజ్ చేయాలి కదా! అలా. చూడండి అన్నీ చేంజ్ అవుతాయి. ఎగ్జాక్ట్‌గా. అర్థమైందా? అలా. ఎక్స్‌టెన్షన్ మెథడ్ మీకు నచ్చినన్ని మీరు ఎలా అయినా చేసుకోండి. ఎక్స్‌టెన్షన్ మెథడ్ అంటే ఇట్స్ అన్ ఎక్స్‌టెన్షన్ మెథడ్. ఓకే. క్లియరా? నెక్స్ట్ డెలిగేట్. డెలిగేట్స్ కూడా ఒక ఎక్స్‌టెన్షన్ మెథడే. బట్ ఇట్ విల్ హోల్డ్ ద మెథడ్ రెఫరెన్స్. మెథడ్ రెఫరెన్స్ అంటే నేను కీబోర్డ్ నొక్కాను. కీబోర్డ్ ఎంటర్ అయింది. నేను మౌస్ కదిలిచ్చాను. పాయింటర్ కదిలింది. అంటే మల్టిపుల్ ఈవెంట్స్ కానీ యూ ఆర్ నోటిఫైయింగ్ మౌస్ ఈస్ మూవ్డ్. కీబోర్డ్ ఈస్ ఎంటర్. యూ ఆర్ నోటిఫైయింగ్ దట్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ అంటే డెలిగేట్ అన్నమాట. ఇట్స్ ఎ మెథడ్ రెఫరెన్స్. ఓకే. డెలిగేట్స్ ఆర్ ద మెథడ్ రెఫరెన్సెస్. నేను ఒకటి క్రియేట్ చేస్తా. డెలిగేట్స్ ఎక్స్‌పి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు నేను ఒక డెలిగేట్ క్రియేట్ చేస్తున్నా. ఏందంటే నోటిఫై అనే డెలిగేట్. ఇక్కడే పెడదాం. పబ్లిక్ వాయిడ్ అదేలే పబ్లిక్ డెలిగేట్ నోటిఫై. నోటిఫై. దీనికి రిటర్న్ టైప్ ఇవ్వాలి కదా! వాయిడ్. నోటిఫై ఫిల్టర్స్ కాదు. జస్ట్ నోటిఫై అనే ఒక డెలిగేట్ క్రియేట్ చేశా. సో, ఇప్పుడు మనం నోటిఫై చేయడానికి మనకొక ప్రాసెస్ క్లాస్ ఉంది. దాంట్లో స్టార్ట్ ప్రాసెస్ అన్నీ ఉన్నాయనుకోండి. సో, మనం ఇక్కడే ఒక ప్రాసెస్ క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ ప్రాసెస్. పబ్లిక్ సో, మనం అదొక ఈవెంట్ అవుద్ది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ డెలిగేట్‌ని వాడాలి అంటే అదొక ఈవెంట్ లాగా వాడాలి. ఈవెంట్ నోటిఫై ఓకే. ప్రాసెస్ కంప్లీటెడ్ అని ఇస్తున్నాం. ఓకే. కింద పబ్లిక్ వాయిడ్ ప్రాసెస్ కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టార్ట్ ప్రాసెస్ కంప్లీటెడ్ డాట్ ఇన్వోక్. నోటిఫై ఫిల్టర్స్ కాదు. నోటిఫై రాంగ్ రాస్తే అలానే ఉంటది. ఓకే. సో, ఇప్పుడు డెలిగేట్ అనేది మనం డైరెక్ట్‌గా నేమ్ స్పేస్‌లో డిక్లేర్ చేయాలి. సో థట్ వి కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. అంటే ఇట్స్ ఎ డెలిగేట్. డెలిగేట్ ఈస్ ఎ మెథడ్ రెఫరెన్స్. దాన్ని ఒక ఈవెంట్ లాగా మనం యాక్సెస్ చేయొచ్చనమాట. ప్రాసెస్ కంప్లీటెడ్ అనే ఈవెంట్ ఇన్వోక్ చేస్తే ఇట్ విల్ ఇన్వోక్ దట్. కానీ అది ఒక మెయిన్ మెథడ్‌లో మనం రాయాలి కదా! ఇప్పుడు మనం చేద్దాం. ప్రాసెస్ పి ఈక్వల్ టు న్యూ ప్రాసెస్. అంతేనా? సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రాసెస్ పి ప్లస్ ఈక్వల్ టు ప్రాసెస్ కంప్లీటెడ్ అని ఈవెంట్ ఇవ్వాలి. పి ప్లస్ ఈక్వల్ టు ఎలా? ఒక్క నిమిషం సింటాక్స్ చూద్దాం. p డాట్ ప్రాసెస్ కంప్లీటెడ్ ఈక్వల్ టు
మీరు ఇవ్వచ్చు అనమాట ఇన్పుట్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ రైట్ లైన్ కంప్లీటెడ్. ఈ డాట్ ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్, తర్వాత ప్రాసెస్ కంప్లీటెడ్. చూడండి ఏమవుతుందో. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ప్రాసెస్ కంప్లీటెడ్ అనే దానికి ఇక్కడ నేను డెలిగేట్ క్రియేట్ చేశా. కానీ దానికి ఇంప్లిమెంటేషన్ ఇచ్చానా? దానికి ఇక్కడ ఇచ్చా అంటే మనకు నచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ప్రాసెస్ కంప్లీటెడ్‌లో ప్రాసెస్ కీబోర్డ్ ఎంటర్డ్ ఇవ్వచ్చు. అర్థమైందా? అంటే మనకి ఏదైనా ఇవ్వచ్చు. ఇంప్లిమెంటేషన్ విల్ బి లెస్. చూడండి మళ్ళీ ఇక్కడ నేను చాలా ఇస్తా. తర్వాత లైటింగ్ కంప్లీటెడ్ ఇవ్వచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? తర్వాత మౌస్ కంప్లీటెడ్ ఇవ్వచ్చు. తర్వాత ప్రింట్ అంటే నేను ఎన్నైనా ఇవ్వొచ్చనమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? నేను ఎన్నైనా ఇవ్వచ్చు. అది నేను చెప్పేది. ఎన్నైనా ఇవ్వొచ్చనమాట. మల్టిపుల్ ప్రాసెస్ ఐ కెన్ ఏబుల్ టు ఇన్వోక్. చూడండి. మల్టిపుల్ ప్రాసెస్ ఐ కెన్ ఏబుల్ టు ఇన్వోక్ అనమాట. గాట్ ఇట్. దాని తర్వాత లాస్ట్‌లో నేను ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. గాట్ ఇట్. ప్రాసెస్ స్టార్ట్ చేస్తేనే ప్రాసెస్ కంప్లీటెడ్ ఇక్కడ ఇన్వోక్ అవుద్ది. ఇక్కడ ఇన్వోక్ అయితేనే ఇవన్నీ ఇన్వోక్ అవుతాయి. అర్థమైందా? చూడండి కావాలంటే. కీబోర్డ్ ఎంటర్డ్, లైటింగ్ ఎంటర్డ్, మౌస్ ఎంటర్, ప్రింట్ ఎంటర్. అంటే ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత దీని లోపల మనం ఇన్వోక్ చేస్తున్నాం ప్రాసెస్ కంప్లీటెడ్. అంతేనా? ఆ ప్రాసెస్ కంప్లీటెడ్‌కి ప్లస్ ఈక్వల్ టు అంటే వి ఆర్ యాడింగ్ ఎన్ ఈవెంట్ హియర్. ఆ ఈవెంట్ అనేది కన్సోల్ డాట్ రైట్ లైన్, లైటింగ్ కీబోర్డ్, లైటింగ్, మౌస్, ప్రింట్. అంటే ఇవి డిక్లరేషన్ ఇక్కడ. అంటే డెలిగేట్ యాడింగ్ సమ్ ఫంక్షనాలిటీ అండ్ ప్రాసెసింగ్ ఈజ్ స్టార్ట్. ప్రాసెస్ ఎండ్ అయ్యే టయానికి మనం ప్రాసెస్ కంప్లీటెడ్ ఇన్వోక్ ఎప్పుడైతే చేస్తామో ఈ 4 వన్ బై వన్ ఇన్వోక్ అవుతాయి. అంటే ఇప్పటి వరకు మనం మెథడ్ స్టాండర్డ్‌గా ఇవ్వలా. ఒక డెలిగేట్ క్రియేట్ చేసాం. అది ప్రాసెస్‌లో దాన్ని ఒక ఈవెంట్ లాగా ఇచ్చాం. ఇక్కడేంది కీబోర్డ్ ఈవెంట్, ఇక్కడ లైటింగ్ ఈవెంట్, ఇక్కడ మౌస్ ఈవెంట్, ఇక్కడ ప్రింట్ ఈవెంట్. సో దోస్ ఈవెంట్ ఎక్స్టర్నల్లీ వి యాడెడ్. 10 కాకపోతే 100, 4 కాకపోతే 10, 100, 100 కాకపోతే 1000 ఎన్నైనా యాడ్ చేసుకో. ఇన్వోక్ చేసినప్పుడు అన్నీ ఇన్వోక్ అయిపోతాయి. దట్ ఈస్ ద ఈవెంట్ హ్యాండ్లింగ్ in the C#. That is with the help of delegate. So a delegate is a method reference which will declare globally and it is used as an event that particular notify and it is holding the reference of a function. దానికి నువ్వు ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలా? దానికి నువ్వు ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలంటే యూ కెన్ యాడ్ ఇట్ లైక్ దిస్. దాన్ని ఎక్కడైతే ఇన్వోక్ చేస్తావో దాని లోపల డెలిగేట్ మీన్స్ ఇన్వోకింగ్. ఎప్పుడైతే నోటిఫైని ఇన్వోక్ చేస్తావో చేసినప్పుడు మీరు ఎన్నైతే ఇంప్లిమెంటేషన్ ఇచ్చారో అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అని అర్థం అనమాట. సో దట్ ఈస్ ద డెలిగేట్, పవర్ ఆఫ్ ద డెలిగేట్. మీరు కీబోర్డ్, మౌస్, ప్రింట్, స్కాన్ ఏవైతే ఇస్తామో ప్రతిదీ అని ఈవెంట్ అనమాట. ఆ ఈవెంట్‌లన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. గాట్ ఇట్. సో నేను దీన్ని గిట్‌లోకెళ్ళి పుష్ చేస్తాను. యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. వ్యూ గిట్ లోకల్ రిపోజిటరీస్. 1 సెకండ్. గిట్‌లోకెళ్ళి కమిట్ ఆర్ స్టాష్‌కెళ్తా ఇక్కడ. మనం ఇంకా గిట్ కాన్ఫిగర్ చేయలేదా ఇక్కడ? సో డిఫాల్ట్ సైన్ ఇన్ గిట్‌హబ్ అకౌంట్. అంటే దీంట్లో గిట్‌హబ్ అకౌంట్‌లో సైన్ ఇన్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. ఒకసారి సైన్ ఇన్ అయితే అది సింక్ అయిపోద్ది. విజువల్ స్టూడియోలో కూడా గిట్ చేసుకోవచ్చు. నేను విజువల్ స్టూడియో కోడ్‌లో చేశాను గదా! ఇంతవరకు. ఇప్పుడు విజువల్ స్టూడియో కూడా చేస్తున్నా. సైన్ ఇన్ అవుతుంది. ఓకే. ఒక్కసారి సైన్ ఇన్ అయిన తర్వాత ఇంక నార్మల్ గిట్ కమాండ్స్ ఎంటర్ చేసుకొని యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. గిట్ కమాండ్స్ లేకుండా డైరెక్ట్‌గా కూడా చేయొచ్చనమాట. అంటే పుల్, పుష్ అనేది దీంట్లోనే ఆప్షన్స్ వచ్చేస్తాయి. గిట్‌హబ్ చూడండి వచ్చేసింది. చూడండి వచ్చేసింది కదా ఆటోమేటిక్‌గా. ఇక్కడ మీకు గిట్ ఆప్షన్ వచ్చేస్తది. చూడండి మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నాం? మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్నాం. ఓకే. చేంజెస్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి? ఇప్పుడు కమిట్ అయిపోయినట్టుంది. ఒకసారి ఎళ్లి చూద్దామా? కన్సోల్ యాప్ 1 చూద్దామా? కోడ్‌లోకెళ్ళి కన్సోల్ యాప్ 1 జస్ట్ నౌ అప్డేటెడ్ చూడండి. డే 48 వచ్చేసిందా? యాడ్ ప్రాజెక్ట్ ఫైల్స్ అని. డే 48 ఈరోజు వచ్చేసింది ఇవన్నీ. ఓకే. సో ఇఫ్ యూ చేంజ్ సంథింగ్ నేనిప్పుడు ఇదొక చేంజ్ చేశాను.
చూడండి ఇక్కడ ఒక చేంజ్ అయినట్టు కనిపిస్తుంది నాకు. ఓకే. సో, దాన్ని నేనేం జేయొచ్చు? ఐ కెన్ ఏబుల్ టు యాడ్ ఇట్. దీన్ని నేను ఇది ఉంది గదా! ప్లస్ యాడ్ చేసిన తర్వాత యాడెడ్‌లో పడింది గదా! చేంజెస్‌లో పడింది గదా! యాడెడ్ చేంజెస్ టు జస్ట్ ఊరికే డెలిగేట్ అని ఇచ్చేసి నేనిక్కడ డైరెక్ట్‌గా కమిట్ కొట్టొచ్చనమాట. కమిట్ స్టేజ్డ్. కమిట్ అయింది గదా! దాని తర్వాత పుష్ కొట్టొచ్చు. పుష్ టు డైరెక్ట్‌గా పుష్ కొట్టొచ్చు. చూడండి. టాస్క్ విల్ కంటిన్యూ. సక్సెస్‌ఫుల్లీ పుష్ టు ఆరిజిన్ మాస్టర్ అర్థమైందా? చూడండి ఇప్పుడు మళ్ళా చేంజ్ అయుంటది చూడండి. యాడ్ చేంజెస్ టు డెలిగేట్ అలా పుష్ అయిపోద్ది. అంటే ఇది కొంచెం మీకు కొత్తగా ఉంటది. విజువల్ స్టూడియో కోడ్‌లోనే మీరు చేయండి. ప్రెజెంట్ ఇది కొత్తగా ఉంటది కాబట్టి నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, చేంజెస్ ఆర్ దేర్. ఓకే. థాంక్ యూ సో మచ్.